హలో అండి, అందరికీ నమస్కారం. శివరాత్రి రోజు వీడియో అండి పెట్టడం లేట్ అయిపోయింది. ఇక్కడైతే పూజ అయితే ముందు రోజు శివరాత్రి రోజు ఉపవాసం ఉన్న రోజు అయితే ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ గుడికి అయితే వెళ్ళొచ్చానండి. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే ఇలా వాకిలంతా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టాలి. నేను ముగ్గు పెడదామని వచ్చేసరికి మా పాప ఈ విధంగా అయితే ముగ్గు వేసేసింది. ఈ విధంగా ముగ్గు తను పెట్టేసింది. సరే పెట్టింది కదా అనేసి నేను ఇంట్లో పనులు చేసుకున్నాను. ఈ విధంగా అయితే మొత్తం చిన్న చిన్న ముగ్గులు అయితే నేర్చుకుంటుంది, తను వేస్తూ ఉంది. ఇక్కడ మొక్కలకైతే నీళ్లు పోసేసాను. ఇంకా మొక్కలకు నీళ్లు పోసేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే మా సైడ్ అయితే భక్షాలు చేస్తారండి. ఇళ్ళన్నీ క్లీన్ చేసేసాను. పిల్లలు లేచేలోపు ఇంట్లో తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసానండి. ఇక్కడ పూజ అయితే చేయాలి, ఇంకా చేయలేదు. నైవేద్యం అయితే రెడీ చేయాలి. ఈరోజు నేనేం చేశాననే చూపిస్తాను. నెక్స్ట్ డే అయితే ఉపవాసం ఇచ్చిన ఈవినింగ్ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వంట చేశాను. ఏం వంట చేశాను చూపిస్తాను, వచ్చేసేయండి కిచెన్లోకి. ఇక్కడైతే చారు పెట్టానండి. అట్టు చారు అంటారు. అదే భక్షాలు చేసినప్పుడు పోలేలు చేస్తాం కదా, దానికి నీళ్ళు వంపుతాం కదా, దాంతో అండి చారు పెడతాము. ఇక్కడ వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే చేశాను. ఈ విధంగా వంకాయ ఆలుగడ్డ కర్రీ చేశాను. రైస్ వండేసానండి. ఇక్కడ పాలు కూడా వేడి చేసి పెట్టేశాను. భక్షాల్లో వేసుకొని తినడానికి పాలు అయితే వేడిగా ఉన్నాయి. ఈ విధంగా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే భక్షాలు ఈ విధంగా చేసేసారండి. తెల్లారేలోపు 8:00కల్లా వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. పిల్లలు స్కూల్ కూడా రెడీ అవుతున్నారు. పిల్లలకైతే స్కూల్ ఉందండి, పిల్లలంతా రెడీ చేయాలి. ఈ విధంగా అయితే భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా తొందరగా వంట అయితే కంప్లీట్ అయింది. మా సైడ్ అయితే శివరాత్రికి భక్షాలు చేస్తారు. సో ఇంట్లో అయితే ఇలా నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి శివరాత్రి రోజు నెక్స్ట్ డే వంట ఈ విధంగా కంప్లీట్ అయింది.